పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, మన స్వగురువు భీమనేని వంశీకరణ్ గారికి, సుకన్య మేడం గారికి ఆత్మీయ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభి నమస్కారాలు. ఈ క్లాస్‌ని వింటున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి ఆత్మీయ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రవీణ మేడంకి, ఈ టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి సునీత మేడంకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో శంకర భట్టు గారికి శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం అనేది జరుగుతుంది. 2వ అధ్యాయం శంకర భట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనము. శంకర భట్టు గారు ఎక్కడికి వెళుతున్నారు? కురూపురానికి వెళుతున్నారు. కురూపురానికి వెళుతూ దారిలో తగిలేటటువంటి ఆయన అద్భుతమైనటువంటి ప్రదేశాలని ఆయన చూస్తూ ఆయన అక్కడ అనుభవాలని మనకి వివరించి చెప్తున్నారు అన్నమాట. అలా శంకర భట్టు గారు ఎక్కడికి వెళ్ళారు? మరుత్వమలైలో జరిగినటువంటి వింత అనుభవాలన్నీ కూడా ఆయన చక్కగా హృదయంలో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరించుకుంటూ చక్కగా ప్రయాణం సాగించుకుంటూ వెళ్ళారన్నమాట. మధ్యలో అలా ప్రయాణం సాగించుకుంటూ వెళుతున్నారు. మధ్యలో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ ఆయన నడుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అలా సాగిపోయే తరుణంలో ఆయనకి ఆయాచితంగానే భోజనం కూడా ఆయనకి సిద్ధిస్తూ ఉంది. ఈ ఆయాచితంగా ఎవరిని అడగకుండగా ఆయనకు అద్భుతంగా అలా భోజనం దొరకడం అనేది కూడా ఒక అపూర్వమైనటువంటి అనుభవమే అని ఆయన మనకి చెప్తున్నారు. అంతేకాదు, ఆయన ఆ విధంగా వెళుతూ పాండ్య దేశంలో కదంబవనానికి చేరారు. ఎప్పుడైతే పాండ్య దేశంలో కదంబవనానికి చేరారో అక్కడికి వెళ్ళంగానే ఆయనకి శరీరం అంతా దూది పించేలాగా, అంటే తన శరీరం యొక్క బరువు అంతా క్రమంగా తగ్గుతున్నట్లుగా అనిపించింది అన్నమాట. అయితే చుట్టూ పరికించి చూసేటప్పటికి అక్కడ ఒక శివలింగం అనేది కనిపించింది అన్నమాట. అంతే, ఆ శివలింగాన్ని చూడంగానే అక్కడికి వెళ్ళి ఆయన ఆ ఈశ్వర దర్శనం చేసుకోగానే నెమ్మదిగా కాళ్ళు బరువెక్కడం మొదలుపెట్టినాయి అంట. ఆ తర్వాత ఆ శివాలయంలోనే కొంతసేపు అటు తిరిగి ఇటు తిరిగి అలా తిరుగుతూ ఉంటే అలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఒక ఆశ్రమం కనిపించిందంట. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూసేటప్పటికి ఒక మహాత్ములు ఉన్నారంట. ఆ మహాత్ములే ఈ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములు అన్నమాట. ఈ అధ్యాయం పేరే శంకర భట్టి గారికి శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం అని చెప్పుకున్నాం కదా. అట్లా ఆ ఆశ్రమంలో ఆ మహాత్ములు ఉన్నారు. ఆ మహాత్ములే శ్రీ సిద్ధ యోగీంద్రుల వారు అన్నమాట. వెంటనే ఆయన పాద పద్మాలకి ఆయన నమస్కరించుకున్నారు. నమస్కరించుకోగానే ఆ గురు స్పర్శ ఆయన యొక్క శరీరాన్ని దూదపింజ కంటే కూడా ఎంతో తేలికగా అయిపోయినట్టుగా అనిపించిందంట. శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం మాత్రమే ఉంది. శరీరం ఉంది అని తెలుసు, కానీ శరీరం యొక్క బరువు మాత్రం దాదాపు శూన్యంగా అనిపించిందంట. అయితే వెంటనే ఈ ఈ ఈ శంకర భట్టి గారు వెళ్ళి ఆయన యొక్క పాదాలను స్పర్శించగానే ఎంతో కరుణామూర్తులైనటువంటి ఆ గురువులు ప్రేమతో చక్కగా శంకర భట్టి గారి యొక్క శిరస్సుని నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అనని ఆశీర్వదించారంట. అయితే అలా ఆశీర్వదించిన తర్వాత ఆ సిద్ధ యోగీంద్రుల వారు ఈ విధంగా సెలవిచ్చారంట. నాయనా శంకర భట్టు, నువ్వు ఏ శివలింగాన్ని అయితే దర్శించావో అది చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం. ఆ శివలింగాన్ని పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించాడు. అంటే దాని యొక్క హిస్టరీ చెప్తున్నారు. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించాడు. ఆ అందరి రాక్షసుల్లో కూడా ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే తపస్సులో ఉండేటటువంటి రాక్షసుడిని, అలా తపస్సు చేసుకుంటున్న రాక్షసుడిని హింసించకూడదు, చంపకూడదు. కానీ ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపేశాడు. అలా తపస్సులో ఉన్నటువంటి రాక్షసుని చంపడం అనేది హత్యాపాతకం కదా. ఆ హత్యాపాతకం దేవేంద్రుడికి చుట్టుకుంది. ఎప్పుడైతే పాతకం చుట్టుకుందో దేవేంద్రుడు కళావిహీనం అయిపోయాడంట.
అంతే. అతనికి అర్థమైపోయింది. హత్యాపాతకం అనేది చుట్టుకుంది అనేది అర్థమైపోయి, ఆ పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం ఎన్నో పుణ్య స్థలాలని అతను సందర్శించడం జరిగిందంట. ఎక్కడికి వెళ్ళినా అతనికి మనస్థిమితం లేదు. ఎక్కడ కూడా పాప ప్రక్షాళన జరగలేదు అనేది అర్థమైపోయింది. అలా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఈ పాండ్య దేశంలో ఉండేటటువంటి ఈ కదంబ వనానికి అక్కడికి ఆయన ఇంద్రుడు రావడం జరిగిందన్నమాట. వచ్చిన తర్వాత ఆయనకి తెలిసిపోయింది. నెమ్మదిగా ఆయనలో ఉండేటటువంటి పాపాలన్నీ తొలగిపోవడం అనేది అతనికి అర్థమైపోయింది. చాలా ప్రశాంతంగా అయిపోయింది. అతనికి ఎంతో ఆశ్చర్యం వేసిందంట. ఆశ్చర్యం వేసి అన్ని మూలలా చూసారంట. ఇక్కడ ఏదో ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనం ఉందనని నాలుగు మూలలా పరికించి చూసారంట. చూస్తే ఒక మూల శివలింగం కనిపించిందంట. అంతే. ఇంద్రుడు చాలా భక్తితోటి ఆ శివలింగానికి అర్చన చేసి ఆ శివలింగాన్ని చూసి ఆ స్వయంభూ శివలింగం కదా అది. ఆ స్వయంభూ శివలింగానికి ఈ ఇంద్రుడు ఆలయాన్ని నిర్మించాడంట. ఆ విధంగా దేవేంద్ర ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం అన్నమాట. ఆ స్వయంభూ లింగాన్ని అంటే ఆ స్వయంభూ లింగానికి ఆలయాన్ని ఆయన కట్టడం అనేది జరిగిందన్నమాట. అలాంటి శివలింగం సమస్త పాపహరం అంట, సర్వమంగళప్రదం, విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ దత్తప్రభువుల భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయాచితంగా, అప్రయత్నంగా ఈ పుణ్య పురుషుల యొక్క సంగమం గాని, పుణ్యస్థలాల సందర్శనం గాని జరుగుతూ ఉంటుందంట. అయితే అక్కడి నుంచి ఆ విధంగా ఆ సిద్ధ యోగీంద్రుల పాద పద్మాలకి దండం పెట్టుకున్న తర్వాత ఈ ఈ ఇది శివలింగాన్ని దర్శించుకొని వచ్చి సిద్ధ యోగేంద్రుల దర్శనం చేసుకున్నారు కదా! ఇప్పుడు సిద్ధ యోగేంద్రులు అన్నారంట కదా! మళ్ళీ శివలింగ దర్శనానికి వెళ్ళు. అంటే శివలింగం యొక్క హిస్టరీ చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి వెళ్లి దర్శనం చేసుకుంట్రా అని చెప్పి శంకర్ భట్ గారికి చెప్పారంట. చెప్తే మళ్ళీ తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లారంట శంకర్ భట్ గారు. మళ్ళీ ఇంకొకసారి శివలింగ దర్శనం చేసుకోమన్నారు కదా! అని ఆ ప్రదేశానికి వెళితే అక్కడికి వెళ్ళేటప్పటికి గతంలో ఏదైతే శివలింగాన్ని చూసారో ఆ శివలింగం ఆ ఆలయం కానే కాదంట. అక్కడ విచారించారంట. ఏంటి ఇక్కడ నేను ఇంతకు ముందు ఒక శివలింగాన్ని చూసాను కదా! ఆ శివలింగం ఏమైంది? మరి ఇక్కడ విచిత్రంగా ఒక కొత్త ప్రదేశం నాకు కనిపిస్తుందేంటి? ఈ కొత్త ప్రదేశం పేరు ఏంటి? అనని చెప్పనని ఎంక్వైరీ చేస్తే, ఇది మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం. దీని పేరు మధురా నగరం అని చెప్పడం జరిగిందంట. అనని ఈ శంకర్ భట్ గారికి చెప్పారంట. అంతేకాదు ఆ ప్రాంతమంతా కూడా జనసందోహంగా ఉందంట. ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి సిద్ధ యోగేంద్రుల వారి దగ్గరికి వద్దామని వెనక్కి వచ్చేటప్పటికి సిద్ధ యోగేంద్రుల ఆశ్రమం కూడా కనిపించలేదంట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే ముందు ఆయన చూసిన శివలింగం, మళ్ళీ సిద్ధ యోగేంద్రుల వారు మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకోమని వెళ్ళమని చెప్పినప్పుడు, మళ్ళీ చూసినప్పటికీ ఆయన ముందు చూసిన శివలింగం యొక్క ఆలయం యొక్క పరిసరాలకి, తర్వాత చూసిన పరిసరాలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంక్వైరీ చేస్తే అది మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం అని, అది మధురా నగరం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆశ్చర్యపోతూ మళ్ళీ వెనక్కొస్తారు. సిద్ధ యోగేంద్రుల వారి ఆశ్రమానికి వెళదామని మళ్ళీ వెనక్కి వస్తారు. వచ్చేటప్పటికి అక్కడ ఆశ్రమం కనిపించదు, సిద్ధ యోగేంద్రులు కనిపించరు. ఎవ్వరూ కనిపించరు. ఆయనకు ఆశ్చర్యం వేస్తది. ఇక్కడ ఆశ్రమం ఉండాలి కదా! ఏమైంది ఈ ఆశ్రమం అని చెప్పి చుట్టూ చూస్తాడు. అదంతా పట్టణ ప్రాంతంలాగా కనిపిస్తది. అరే! ఇంతకు ముందు నేను చూసిందంతా ఏమైపోయింది అని ఆశ్చర్యపోతూ ఎటు వెళ్ళాలో అర్థం కాకండగా ఆయనకు దిక్కు తోచకండగా ఉంటుందన్నమాట. సూర్యాస్తమయం అయిపోతుంది. చీకటి పడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సిద్ధయోగేంద్రులు కనిపించినట్టే కనిపించిన తర్వాత మాయమైపోయారు. ఈ చీకటి పడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక అగమ్య గోచరంగా ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉంటే, ఆయన వెనక నుంచి ఒక కాంతి ప్రసారం ఒకటి వెనక నుంచి పడడం అనేది గమనించారంట. గమనించి వెంటనే వెనక్కి తిరిగి చూసారంట. వెనక నుంచి వచ్చేటటువంటి కాంతి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆయన వెనక్కి తిరిగి చూసారంట. చూసేటప్పటికి 3 తలలు కలిగినటువంటి ఒక పెద్ద సర్పం ఆయన వెనకాల వస్తుందంట. 3 తలలుండేటటువంటి ఆ 3 తలలు కలిగిన సర్పానికి ఒక్కొక్క మీద ఒక్కొక్క మణి ఉందంట. ఆ మణి నుంచి చక్కటి కాంతి ప్రసారం జరుగుతుందంట. మామూలుగా పాముని చూస్తేనే మనం చాలా భయపడిపోతాం. అలాంటి 3 తలలు ఒక్కొక్క తల మీద ఒక్కొక్క మణి, ఆ మణి నుంచి వచ్చే కాంతి చూసి ఆయన చాలా భయపడిపోయారంట. అంతే భయపడిపోయి ఆయన గబా గబా వెళుతూ ఉన్నారంట. ఆయన ఎంత స్పీడ్‌గా వెళ్తూ ఉంటే ఆ 3 తలల దివ్య సర్పం
అంతే స్పీడ్‌గా వస్తుందంట. ఆయన ఆగిపోతే అది ఆగిపోతుందంట. అంతే ఇంకా ఆయనకి గుండె లోపల నుంచి విపరీతమైనటువంటి భయం అనేది వచ్చిందంట. అలా భయం అనేది రాంగానే ఆయన ఒక్కటేసారిగా అప్రయత్నంగా గుండె లోతుల్లోంచి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్య నామాన్ని ఆయన ఉచ్చరించడం మొదలుపెట్టారంట. ప్రయత్నంగా ఆయన దివ్య నామాన్ని ఉచ్చరించుకుంటూ అలాగా అగమ్య గోచరంగా అయినా గాని ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారంట. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కరెక్ట్‌గా ఎక్కడికి వెళ్లారు అనంటే సిద్ధయోగీంద్రుల ఆశ్రమానికి చేరారంట. అక్కడికి చేరిన తర్వాత ఆ దివ్య సర్పం యొక్క కాంతి అంటే ఆ దివ్య సర్పం నుంచి వచ్చేటటువంటి కాంతి కూడా అదృశ్యమైపోయిందంట. కాంతి అదృశ్యమైపోయిందని చూసేటప్పటికి ఆ దివ్య సర్పం కూడా అదృశ్యమైపోయిందంట. అయితే ఆ సిద్ధ యోగీంద్రులను చూడంగానే సిద్ధ యోగీంద్రుల నేత్రాలు ఎంతో కరుణాపూరితంగా ఉన్నాయంట. ఆయనని చూడంగానే ఆయనకి లోపలుండే గుండె దడ కాస్త నెమ్మదిగా నెమ్మదిస్తూ ఉందంట. కానీ గుండె దడ మాత్రం పూర్తిగా తగ్గలేదన్నమాట. ఆయనను చూడంగానే శంకర భట్ గారిని చూడంగానే సిద్ధ యోగీంద్రులు ముందు ఆయనను కూర్చోపెట్టి ఆయనకి కడుపారా భోజనం పెట్టారంట. చక్కగా కడుపారా భోజనం పెట్టినా గాని, ఆయన భోజనం తిన్నా గాని, ఆయనలో ఉండేటటువంటి గుండె దడ మాత్రం తగ్గలేదంట. అప్పుడు సిద్ధ యోగీంద్రుల వారు చక్కగా ప్రేమతో ఈ శంకర్ భట్టు గారి యొక్క కుడి రొమ్ముని కుడివైపు ఉండేటటువంటి గుండెని ఇలా నిమరడం జరిగిందంట. ఆ తర్వాత మళ్ళీ ఎడమ వైపు ఉండేటటువంటి గుండెని నిమిరారంట. ఆ తర్వాత ఆయన చక్కగా ఆయన దివ్యహస్తంతో శిరస్సుని స్పృశించారంట. అప్పుడు నెమ్మదిగా గుండె దడ తగ్గడం అనేది గమనించారంట. గుండె దడ అయితే తగ్గింది. కానీ ఎప్పుడైతే కుడి రొమ్ముని, ఎడమ రొమ్ముని ఎప్పుడైతే నిమిరారో ఆ కాసేపటికి ఊపిరితిత్తులలో నుంచి ఏయో దుష్టవాయువులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఆయనకి అనిపించిందంట. అంటే ఆయన అనుకున్నారంట, మనస్సులో ఉండేటటువంటి చెడ్డ ఊహలు గాని, దుష్ట సంకల్పాలు గాని అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనని చెప్పి అనిపించిందంట. అంతేకాదు అదే సమయంలో ఆయనకి శరీరం అంతా కూడా బాగా వేడిగా అయిపోయిందంట. ఆ వేడితో పాటుగా ఒకలాంటి మత్తనేది ఆవరించిందంట ఆయనకి. అప్పుడు సిద్ధ యోగేంద్రుల వారు ఈ విధంగా శంకర భట్ గారిని చూసి అప్పుడు మాట్లాడుతున్నారంట. నాయనా నువ్వు ముందు చూసిన శివలింగానికి తర్వాత చూసినటువంటి సుందరేశ్వరుని చూసావు కదా! ఆ 2 వేరు వేరు ఏమీ కాదు. 2 ఒకటే. కానీ అది నీలో వారి ఆజ్ఞ. కాబట్టే నేను నిన్ను భూతకాలంలోకి జరిగిపోయిన కాలంలో మొట్టమొదటి స్టేజ్‌లో ఎలా అయితే ఉందో దానిని చూపించాను. ఆ తర్వాత రాబోయే వర్తమానాన్ని కూడా నీకు చూపించడం అనేది జరిగింది. కాబట్టే మొట్టమొదటిగా నువ్వు చూసిన శివలింగం దాని యొక్క పరిసరాలు, తర్వాత పరిస్థితులలో ఆ శివలింగ అభివృద్ధి, దాని యొక్క పరిసరాలని నీకు చూపించడం అనేది జరిగింది అనని చెప్పి చెప్తారంట. చెప్పిన తర్వాత అట్లా దేవేంద్ర ప్రతిష్ఠితమైనటువంటి ఈ దేవేంద్రుడితో ప్రతిష్ఠించబడినటువంటి ఆ శివలింగాన్ని తరువాత ధనుంజయుడు అని ఒక వ్యాపారి గమనించడం అనేది రాజ్యాన్ని ఎవరైతే ఏలుతున్నారో ఆ వ్యాపారి ఆ ధనుంజయుడు ఆ రాజ్యాన్ని ఎవరైతే ఏలుతున్నాడో ఆయన పేరు కులశేఖర పాండ్యుడు అన్నమాట. ఆ కులశేఖర పాండ్యుడికి ఈ శివలింగం గురించి చెప్పడం జరిగిందంట. కులశేఖర పాండ్యులు ఏమనుకున్నారు, ఇది శివ ఆజ్ఞ. అందుకనే ఆ శివలింగం గురించి నాకు సమాచారం ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పని అనుకొని అప్పుడు ఈ కులశేఖర పాండ్యులు ఏం చేశారు, ఆ మొట్టమొదటిసారిగా ఒక శివలింగం మాత్రమే ఉంది కదా, అది దేవేంద్రుడు ఆలయాన్ని ప్రతిష్ఠించాడు కదా, ఆ దానిని బాగా అభివృద్ధి పరిచి దానికి సమీపంగా ఒక నగరాన్ని నిర్మించారంట. ఆ నగరం పేరే మధురా నగరము అని నామకరణం చేయడం జరిగిందంట. అంటే మదురై. ఇప్పుడు మన వాడుక భాషలో ఆ మధుర నగరమే మదురై. ఆ మదురైలోనే మీనాక్షి సుందరేశ్వరుల స్వామి అనేది మీనాక్షి సుందరేశ్వరులు అనేది ఉన్నారన్నమాట.
అయితే ఈ కులశేఖర పాండ్యుడు ఉన్నాడు కదా! ఈ కులశేఖర కుమారుడు పేరేంటంటే మలయధ్వజ పాండ్యుడన్నమాట. ఈ మలయధ్వజ పాండ్యుడు ఏం చేశాడు? సంతాన ప్రాప్తి కోసం అతను పుత్రకామేష్టి యాగాన్ని చేశాడంట. చేసినప్పుడు ఆ పుత్రకామేష్టి యాగాన్ని చేస్తూ ఉంటే, ఆ యాగంలోంచి, ఆ యజ్ఞగుండంలోంచి అయోనిజ కింద 3 ఏళ్ల పసిబాలిక అందులోంచి ఆవిర్భవించిందంట. ఆమె మీనాక్షి దేవి. ఈమె ఈ మీనాక్షి దేవి ఆ సుందరేశ్వరుని వివాహమాడడం జరిగిందంట. ఆ మహావిష్ణువే స్వయంగా ఈ ఈ క కన్యాదానం చేసి చక్కగా మహావైభవంగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణాన్ని జరిపించడం జరిగిందంట. మధుర మీనాక్షి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! ఆ మధుర మీనాక్షి టెంపుల్ యొక్క వర్ణన ఏ విధంగా వచ్చింది? దానిని ఎవరు ప్రతిష్ఠించారు? అంటే స్వయంభూ శివలింగం దేవేంద్రుడు ఆ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఈ కులశేఖర పాండ్యుడు దానిని బాగా అభివృద్ధి పరచడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఒక నగరాన్ని నిర్మించి నగరాన్ని బాగా అభివృద్ధి చేశారు. అదే మధురా నగరం, అదే మదురై. మదురైలో మధుర మీనాక్షి, ఆ మీనాక్షి దేవి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక కింద ఆవిర్భవించి ఈ సుందరేశ్వరుని వివాహమాడింది. మహావిష్ణువే స్వయంగా కన్యాదానం చేసి చక్కగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణాన్ని జరిపించారన్నమాట. అయితే అయితే శంకర భట్ గారికి ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టిలో ప్రతి వస్తువు నుంచి కూడా ప్రకంపనలనేవి వస్తూనే ఉంటాయి. ఈ ప్రకంపనల వలన ప్రతి వస్తువులోని కూడా ఆకర్షణ, వికర్షణలనేవి జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో పుణ్యకర్మల వలన మనం పుణ్య రూపమైన ప్రకంపనలను తీసుకుంటూ ఉంటాము. పాప కర్మల వల్ల పాప రూపమైన ప్రకంపనలు మనకు కలుగుతూ ఉంటాయి. అంతేకాదు ఈ పుణ్య విశేషం వల్ల పుణ్య పురుషులతో మనకి సమాగమం గాని, పుణ్య స్థలాల దర్శనం గాని, పుణ్య కర్మలయందు ఆసక్తి గాని, పుణ్యం అనేది బాగా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఆ పుణ్యం ఎప్పుడైతే వృద్ధి చెందిందో క్రమంగా పాపం అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాపం క్షీణిస్తుందో అప్పుడు దత్తప్రభువులందు మనకి నిశ్చలమైనటువంటి భక్తి కుదురుతుంది. అదృష్టవశాత్తు నీకు అలాంటి అవకాశం అనేది కలిగింది. కాబట్టి నువ్వు కురూపురానికి తప్పనిసరిగా చేరుకో అని అనంగానే శంకర భట్టు గారిలో ఒకలాంటి అనేది పెరిగిపోయింది. ఆ మనస్సులో ఎప్పుడెప్పుడు కురూపురం చేరతానా అనే ఒకలాంటి తపననేది ఆయనలో మొదలైపోయింది. అయితే ఆహ్, ఆయన పడుకొని ఆ మరుసటి రోజు ఉదయం లేచేటప్పటికి చాలా ఆశ్చర్యపోయారంట. ఇదేంటి నలుమూలల మొత్తం చుట్టూ పరిసరాలన్నిటిని చూసారంట. చూసేటప్పటికి ఆశ్చర్యపోయారంట. ఎందుకని ఆశ్చర్యపోయారు అనంటే, ఆయన ఒక ఎత్తైన గుట్ట మీద ఒక రావి చెట్టు మూలంలో ఉన్నారంట. చుట్టూ జనసంచారం లేదంట. ఆశ్చర్యపోయారు. ఏంటి నేను రాత్రి సిద్ధయోగీంద్రుల ఆశ్రమంలో కదా నేనున్నాను. మరి ఇప్పుడేంటి రావి చెట్టు మూలంలో ఉన్నాను. అసలు నేను సిద్ధయోగీంద్రుల వారిని కలుసుకోవడం భ్రమా అని మనసులో ఒక సందేహం వచ్చింది అంట. అంతేకాదు అసలు సిద్ధయోగీంద్రులు ఒక మాయావా? లేకపోతే ఒక దక్షుడా? లేకపోతే మాంత్రికుడా? అని అనుమానం వచ్చిందంట. అయితే కానీ ఇదంతా అనుమానం వస్తుంది. కానీ రాత్రి ఆ సిద్ధయోగీంద్రులు చెప్పినటువంటి ప్రతి మాట నా కర్ణ పుటాలలో, నా చెవులలో ఆయన మాటలు మారుమోగుతూ ఉన్నాయి కదా! మరి ఏంటి తెల్లవారి లేచేటప్పటికి నేను ఈ రావి చెట్టు దగ్గర ఉండడం ఏంటి? అనని చెప్పి రకరకాలైనటువంటి అనుమానాలు, రకరకాలైనటువంటి సంకల్ప వికల్పాలు 2 కలుగుతున్నాయంట. కలిగి అసలు సిద్ధయోగీంద్రులు యోగీంద్రుల వారేనా? మాయావో, దక్షుడో, మాంత్రికుడో అసలు యోగి కాదేమో అనని చెప్పి ఇలా అన్ని రకాలుగా అంటే అటు పాజిటివ్, ఇటు నెగెటివ్, ఇటు సంకల్పం, అటు వికల్పాలు 2 జరుగుతున్నాయి ఆయనకి. జరుగుతుంటూ ఉండగానే అంత సందిగ్ధంలోని ఆయన యొక్క మూటముళ్ళు సర్దుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం సాగించాడంట. అలా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. చిన్న ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి. అలా చిన్న ఇళ్ళుని దాటుకుంటూ వెళ్తే ఒక పల్లెనేది కనిపించింది. ఒక చిన్న పల్లెటూరు లాంటిదనేది కనిపించింది. కనిపించిన తర్వాత అతనికి ఆకలి బాధనేది చాలా ఎక్కువైపోయింది. అసలు ఆకలనేది ఎక్కువైపోతూ ఉంది. కానీ శంకర భట్ గారు అనుకుంటున్నారు, నేను బ్రాహ్మణుడిని.
మరి ఇక్కడ ఉన్న పల్లెలో బ్రాహ్మణులెవరు కనిపించట్లేదు. మరి నేను బ్రాహ్మణ ఇళ్ళల్లోనే కదా నేను భుజించాలి. వేరొక చోట భుజించకూడదు కదా! పోనీ సంబారాలేమైనా దొరికినట్టయితే, ఎవరైనా డబ్బులిచ్చినట్టయితే గనక నేను స్వయం పాకాన్ని తయారు చేసుకోవచ్చు. కానీ అది కూడా ఇక్కడ కనిపించట్లేదు. అలాంటి అవకాశం కూడా నాకిక్కడ కనిపించట్లేదు. ఎలాగరా దేవుడా! ఈ పల్లెలో ఎవరైనా బ్రాహ్మణులున్నారో లేదో ఒక్కసారి అడిగి చూద్దామనని చెప్పి ఆయనేం చేశారంటే పల్లె ప్రజల్ని అడిగి చూసారు. అడిగితే ఇక్కడ బ్రాహ్మణులెవరు లేరు. మేమంతా కొండ జాతి ప్రజలమే. నేను ఈ ఈ కొండ జాతిలో ఈ గూడానికంతటికి కూడా నేనే పెద్దను. ఈ పల్లెలో బ్రాహ్మణులెవ్వరు ఉండరు. మీకు గనక అభ్యంతరం లేకపోతే నేను అడవిలోంచి తెచ్చినటువంటి పుట్ట తేనెని, పండ్లను మీకు ఇస్తాను. అది స్వీకరించండి అనని చెప్పనని ఈ శంకర భట్ గారికి ఈ కొండ పెద్ద ఈ ఈ కొండ జాతి పెద్ద చెప్పడం జరిగిందన్నమాట. చెప్పేటప్పటికి మనసులో అనుకుంటున్నారనమాట. మార్గ మధ్యంలో ఎవరైనా ఏదన్నా పెడితే అది తప్పేమీ కాదులే. బ్రాహ్మణులే కావాల్సిన అవసరం లేదు అనని చెప్పి అయినా ఈ కొండ కొనల్లో సహజంగా లభించే పండ్లు ఈ తేనె కాబట్టి పర్వాలేదులే అని అనుకోని ఒప్పుకుంటారంట. ఒప్పుకోంగానే ఆ కొండ జాతి పెద్ద ఏం చేస్తారంటే ఆ స్వచ్ఛమైనటువంటి చక్కటి పండ్లని, ఈ తేనెని తీసుకొచ్చి ఆయన దగ్గర పుట్ట తేనెనిచ్చి స్వీకరించమని చెప్పి ఇస్తారంట. ఇచ్చిన తర్వాత అది తిందామని చెప్పి దోసెడుతోటి ఆ పుట్ట తేనెని తీసుకొని దోసెడుతోటి తాగుదాం అనుకునే లోపు ఒక్కటేసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కాకి వచ్చి ఆయన తలపైన పొడవడం మొదలుపెట్టిందంట. అయితే ఎంత తోలినా గాని, దానిని ఎంత తోలివేసినా గాని, ఎంత ప్రయత్నించినా గాని, అసల కాకి ఆయన్ని విడవకండగా పొడుస్తూనే ఉందంట. పొడిచేటప్పటికి ఈ పుట్ట తేనెని, పండ్లని పక్కన పెట్టి 2 చేతులతోటి దాన్ని తోలుతున్నప్పటికి కూడా అది పోవట్లేదు. అంతేకాదు సరికదా ఒక్క కాకి కాదు. ఇంతలో ఇంకా కాకులన్నీ వచ్చేసియంట. ఇంకా మరికొన్ని కాకులన్నీ వచ్చేసి ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా పొడుస్తూ అంతే. ఆ కాకలకి భయపడిపోయారంట శంకర భట్ గారు. భయపడిపోయి ఇంక పరుగు పెట్టడం మొదలుపెట్టారంట. ఆయన ఎంత పరుగు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, అంత వెంబడించుకుంటూ వస్తూ ఉన్నాయంట. అరే! చుట్టూ ఇంతమంది పల్లె ప్రజలు వినోదం చూసినట్టు చూస్తున్నారు. ఒక్కళ్ళు కూడా నాకు సహాయం పెట్టుకుంటూ వెళ్లారంట. అయితే అక్కడున్నటువంటి పల్లె ప్రజలంతా విచిత్రంగా చూస్తున్నారంట. ఏంటి ఇక్కడ ఈ కాకులు ఇలా పడవడం ఏంటి? ఏంటి ఈ విడ్డూరం? మా ప్రాంతంలో ఉండే కాకులు ఎవరికీ ఏమీ హాని చెయ్యవు కదా! ఈయనకి మాత్రం ఇంత హాని, ఇంత ఉగ్ర రూపంలో ఇవన్నీ ఎందుకు ఇలాగ ఆయన మీదకి ఆక్రమణ అనేది చేస్తున్నాయి? ఈ విధంగా అటాక్ చేస్తున్నాయి ఎందుకని? అనని ఆ కొండ జంటార్చడమో, లేకపోతే అవమానం చేయడమో, అనుమానించడమో ఏదో చేసావు. కాబట్టే దాని శాప ఫలితంగానే నీకిలాంటి శిక్ష అనేది పొందుతున్నావు. మేం గనక వీటిల్ని అడ్డుకుంటే, మేము కూడా ఋషీశ్వరుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సొస్తదేమో. అందుచేత ఈ దైవలీలల ఘటనా క్రమాన్ని మార్చడానికి మేము ప్రయత్నించము. అంటే అడ్డుకోము. మీరన్యథా భావించకండి అనని చెప్పనని కొండ జాతి పెద్ద ఎంతో వినయంగా ఆ శంకర భట్ గారికి చెప్పారు. ఆ విచిత్రాన్ని ఆ విధంగా చూస్తూనే ఉన్నారన్నమాట. అయితే ఏదైతే చక్కటి పండ్లని, పుట్ట తేనెని ఇచ్చినా గాని స్వీకరించలేకపోయారు. సరికదా! ఒకవైపు ఆకలి బాధ, ఇంకొక వైపు కాకులు పొడిచిన తర్వాత ఆ కాకులు పొడిచిన దానికి రక్తం అంతా ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందంట. ఎంత పరుగు పెడుతున్నా గాని కాకులు వెంటాడి మరీ హింసించినియి. అయ్యో! ఏంటి నాకీ దుర్గతి అనని చెప్పి ఎంతగానో బాధపడ్డారంట. బహుశా నేను సిద్ధ యోగీంద్రులని మాయావియో, దక్షుడో, మాంత్రికుడో అని నేను శంకించాను కదా! అందుకని వారు నాకు శపించినట్టున్నారు. అందుకనే నాకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగుతుందని కానీ ఆయన శ్రీవల్లభుల వారి దర్శన ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు కదా! అంటే నాకు గత జన్మలో ఉండే పాపాలన్నీ క్షీణిస్తేనే గాని దత్తు యొక్క దర్శనం కాదేమో! అలా గత జన్మలో ఉండే పాపాలు క్షీణించాలంటే ఇంకా ఇలాంటివి ఇంకెన్ని నేను ఎదుర్కోవాల్సుంటుందో, ఇలాంటి శిక్షలు ఇంకెన్ని అనుభవించాలో అంటే శ్రీపాద వల్లభుల దర్శన ప్రాప్తి కలగాలంటే ఈ సిద్ధయోగీంద్రుల వారి యొక్క ఆశీర్వాదంలో ఇన్ని సంకటాలు, ఇన్ని ఉపద్రవాలు ఇమిడి ఉన్నాయా
హా! దైవమా! ఇంకా ఎన్ని శిక్షలకి గురి చేయదలిచావో కదా అయ్యా! అని చెప్పానని శ్రీపాద, శ్రీవల్లభ శరణు శరణు అని తలుచుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక మేడి చెట్టు మొదలకి ఆయన చేరుకోవడం జరిగింది. మేడి చెట్టు అనంగానే అందరికీ గుర్తొచ్చేదేంటి? ఆ మేడి చెట్టులో నివాసంగా ఎవరుంటారు? దత్తప్రభువే కదా! కాబట్టి మేడి చెట్టు దగ్గరికెళ్ళిపోయారు. ఎందుకు అంటే అందులో దత్తుడుంటాడు. ఆయన నివాస స్థలం ఆ మేడి చెట్టు. తప్పనిసరిగా నన్ను రక్షించి తీరతాడు అని చెప్పానని ఎంతో ధైర్యంగా ఆ మేడి చెట్టు మొదలకి చేరుకుంటాడు. కానీ ఏదైతే అనుకున్నాడో దత్తప్రభువు రక్షిస్తాడులే, దత్తప్రభువు నా వెనకాల ఉన్నాడులే అని ఎంతో ధైర్యంగా వెళ్ళాడు గాని దానికి విరుద్ధంగా జరిగింది. ఏం జరిగింది? ఆయన శరీరంలోంచి కాకులు పొడిచినందువల్ల రక్తమంతా బయటకు వస్తూ ఉంది కదా! అదే టైంకి ఆయన శరీరంలోంచి ఒక దుర్గంధం అనేది ఒకటి విపరీతమైనటువంటి దుర్గంధం. ఇదివరకెప్పుడు చూడనటువంటి ఒక వాసన బయటికి రావడం అనేది మొదలైంది. ఆ వాసన ఆయనకి ఎంతో దుర్గంధంగా ఉంది కానీ, ఆ వాసననేయి ఆ వాసనత క చ వల్ల ఆకర్షించబడినయో, లేక విధి వైపరీత్యమో తెలీదు గానీ, పెద్ద పెద్ద విష సర్పాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి పరుగు పరుగున వచ్చి ఆయన్ని కరుస్తున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట. కరుస్తున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట. ఒక దాని వెనకాల ఒకటి ఆ విష సర్పాలన్నీ వచ్చి కరిచి వెళ్ళిపోతూ ఉన్నాయంట. ఇదివరకేమో కాకుల బాధతోటి బాధ పొందాను. ఇప్పుడేమో విషసర్పాలు కరిచి శరీరాన్నంతటిని కూడా విషపూరితం చేసేస్తున్నాయి అదని చెప్పానని ఆ బాధను భరించలేకండగా ఉన్నారు. ఇంతలోనే ఆ విషమంతా ఆయన శరీరానికి ఎక్కిపోయింది. నోటిలోంచి నురగలు రావడం మొదలైపోయింది. గుండెలో బలం కూడా తగ్గిపోతూ ఉంది. ఏ క్షణంలోనైనా సరే నేను మరణించడం ఖాయం అనని ఒక నిర్ణయానికి వచ్చేసారు. అయితే ఆ విధంగా వచ్చిన తర్వాత సాయంకాలం అవుతూ ఉంది. అక్కడ ఉండేటటువంటి రజకలు అంటే చాకలి వాళ్ళందరూ కూడా ఆ మార్గంలో తిరుగు ప్రయాణం అంటే ఎక్కడైతే వాళ్ళు బట్టలను ఉతికి, ఆరేసి, అవి మడతలు పెట్టి, ఆ సాయంత్రం అవ్వంగానే మళ్ళీ వెనక్కి తిరిగి వెళుతూ ఆ మార్గ మధ్యంలో ఈయన్ని చూడడం జరిగిందంట. ఈయన్ని చూసి అరే! ఇంత దురవస్థలో ఉన్నారేంటి ఈయన? అర్రెరే! అని చెప్పననుకోని దగ్గరికి వెళ్లారంట. వెళ్ళిన తర్వాత అయ్యో! ఈయన చూస్తే బ్రాహ్మణుడు కదా! మరి మనం ముట్టుకోవచ్చో, లేదో అనని చెప్పి కొంచెం సేపు తటపటాయించారంట. కానీ ఆలస్యం చేస్తే ప్రాణానికే ముప్పు. కాబట్టి ప్రాణాలు పోయే కన్నా మనం కాపాడడం చాలా ముఖ్యం కదా! అని ఆళ్ళు భావించి ఒక గాడిద పైన ఆయన్ని కూర్చోబెట్టి వాళ్ళ గ్రామానికి తీసుకొని వెళ్లారంట. అలా కాకులు, కాకుల తర్వాత సర్పాలు, సర్పాల తర్వాత గాడిద పైన కూర్చోబెట్టారు. ఏంటి ఈ రోజంతా ఈ విధంగా జరుగుతుంది? అన్ని విషమ సంఘటనలే నాకు జరుగుతూ ఉన్నాయేంటి? అనని చెప్పి లోపల లోపల అంతలో ఇదిలో కూడా ఆయన మదన పడుతూ ఉన్నారంట. ఆ చాకలి వాళ్ళంతా ఏం చేశారు? ఆయన్ని ఆ గాడిద మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా ఎక్కడికి తీసుకెళ్లారు? చర్మకారులు నివసించే ప్రాంతానికి తీసుకొని వెళ్లారంట. చెప్పులు కుట్టే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారంట. ఆ చర్మకారులింటికి ఎందుకు తీసుకెళ్లారు అనంటే, అక్కడున్న చర్మకారుల్లో ఒక్కతనికి మాత్రం విష సంబంధమైనటువంటి వైద్యం అనేది ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన దగ్గరికి తీసుకెళ్లారంట. అక్కడికి వెళ్ళేటప్పటికి అంతా ఆ వాతావరణం, అక్కడ పరిసరాలంతా కూడా చాలా దుర్గంధంగా ఉన్నాయంట. విపరీతమైనటువంటి చెడ్డ వాసనలొస్తున్నాయంట. అసలు ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికి కూడా అసలు మనస్కరించనంతగా ఉందంట. అలాంటి ప్రాంగణంలో ఒక నులక మంచం వేశారంట. నులక మంచం వేసి, ఆ గాడిద మీద నుంచి దించి, ఆ నులక మంచం మీద పడుకోబెట్టి, తర్వాత ఆ చర్మకారుడు ఏం చేశాడు, అడవిలోంచి మూలికల రసాన్ని తీసి ఆయన చేత తాగించాడంట. ఆ తర్వాత పాములు కరిచిన చోటేమో కొన్ని ఆకులను కట్టాడంట. అలాగే రావి చెట్టు యొక్క లేత ఆకులను తీసి, ఆ ఆకుల నుంచి వచ్చేటటువంటి రసం అనేది పాలలాగా స్రవిస్తూ ఉంటే, ఆ ఆకుల కాడల్ని 2 చెవుల్లోని ఈ విధంగా పెట్టడం జరిగిందంట. అంతే విపరీతమైన బాధొచ్చేసిందంట. లేచి పారిపోవాలని ఎంతో ప్రయత్నం చేశారంట. ఆయన పైకి లేస్తూ ఉంటే అతను కదలకుండగా ఇద్దరు బలమైనటువంటి మనుషులు ఆయన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారంట. నిస్సహాయంగా ఉన్నాడంట. ఆ వైద్యుడు అన్నాడంట. ఆ చర్మకారుల్లో ఎవరైతే వైద్యం చేశాడో అతను అన్నాడంట. ఆ సహాయకులతో ఏమన్నాడంటే, "విషమంతా కూడా రావి ఆకుల్లోకొచ్చేస్తది. ఆ తర్వాత విషపూరితమైనటువంటి ఆకులన్నిటిని తీసి వాటిల్ని కాల్చివేయండి.
విషం రావి ఆకుల్లోకి ఎంత ఎక్కుతూ ఉంటే అంత గట్టిగా ఇతను రోదిస్తూ ఉంటాడు. పారిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇతన్ని చాలా గట్టిగా పట్టుకోండి అని ఆ చర్మకారుడు ఆ సహాయకులకి చెప్తాడంట. అలాగే అతను ఆ బాధను తట్టుకోలేకుండా ఉన్నాడంట. గిలగిలా కొట్టుకుంటున్నాడు. పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఆయనకి కాలేదన్నమాట. అలా నెమ్మదిగా కొంతసేపటికి ఆ విషయం అంతా విరిగిపోయిందంట. విరిగిపోయిన తర్వాత అప్పుడు శంకర భట్ గారు నెమ్మదిగా స్వస్థుడయ్యాడంట. అయిన తర్వాత ఆ రాత్రంతా ఇంట్లోనే ఉండిపోయారు. అయితే చర్మకారుడు ఆ ట్రీట్‌మెంట్ ఇచ్చేసిన తర్వాత చర్మకారుడు ఏం చేశాడంటే, రాత్రంతా కూడా చక్కగా సుశ్రావ్యంగా దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర అని చక్కగా సంకీర్తన చేస్తూ ఉన్నాడంట. ఈ శంకర భట్ గారు ఎక్కడున్నారు? నొలక మంచం మీద పడుకొని ఉన్నారు. బాధలన్నీ తగ్గిపోయినియి. విషం అంతా విరిగిపోయింది. ఇప్పుడు ఆయన మంచం మీద పడుకొని ఎంతో సుశ్రావ్యంగా వినిపిస్తున్నటువంటి ఆ నామాన్ని ఆయన హృదయం ఉప్పొంగిపోతూ ఉందంట. ఆత్మ సంబంధంతోటి ఆ చర్మకారుడు నాకు గురు బంధువు అని చెప్పి అనుకున్నారంట. అక్కడ ఆయన అంత్యజుడని, ఈయన బ్రాహ్మణుడు ఉత్తమ జాతికి చెందినవాడు అనే ఫీలింగ్ పోయింది. ఎంతో హృదయం అనేది ఆయన సుశ్రావ్యంగా పాడినటువంటి ఆ నామానికి హృదయం ఉప్పొంగిపోయి ఆత్మ సంబంధంతోటి ఆ చర్మకారుడు నాకు గురు బంధువు అని ఒక మంచి ప్రేమ అనేది హృదయంలోంచి ఉప్పొంగిపోవడం అనేది మొదలైందంట. అయితే కానీ లోపల మాత్రం మళ్ళీ అనుకున్నాడంట, అయ్యో! ఇతను నాకు గురు బంధువుగా నేను అనుకుంటున్నాను గానీ, కానీ ఇతను అంత్యజాతి కదా! అంత్య కులజుడు కదా! ఇతను చర్మకారుడు కదా! అని కొంచెం బాధ అనిపించిందంట. అలా ఆ సంకీర్తన చక్కగా సుశ్రావ్యంగా శ్రీపాద వల్లభ దత్త దిగంబర అనే నామాన్ని చేసుకుంటూ ఆ సంకీర్తన అయిపోయిన తర్వాత శంకర భట్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన కళ్ళల్లో ఎంతో కరుణారసం పొంగి పొరలిపోతూ ఉందంట. అసలు ఆయన నేత్రాలలోకి చూస్తే ఆత్మానుభూతిని సూచిస్తూ ఉన్నాయంట ఆయన కళ్ళు 2 కూడా. అనుకున్నాడంట అప్పుడు ఆయన శంకర భట్ గారు. ఇతను ఎవరైనా యోగి గాని కాదు కదా! అని మనసులో ఒక సందేహం వచ్చిందంట. ఇతను చర్మకారుడు అయ్యుండకపోవచ్చు. ఎవరో యోగి అయ్యుండొచ్చు అని చెప్పి అనుకున్నాడంట. అప్పుడు ఆ చర్మకారుడు ఈ శంకర భట్ గారి వైపుకి చూసి, "అయ్యా! నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే. అంత్యజుడనే. సందేహం ఏమీ లేదు. అయితే మీకు కొన్ని సంగతులు చెప్పాలని నేననుకుంటున్నాను. మీ పేరు శంకర భట్ అని, మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం కోసం వెళుతున్నారని, అంతేగాకుండగా మీరు కాకుల చేత, సర్పాల చేత ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలుసు" అని చెప్పి అన్నారంట. అంతే ఒక్కసారిగా శంకర భట్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన హిస్టరీ అంతా చెప్పేస్తున్నారు గదా! అందుకని ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి మళ్ళీ మనసులో అనుకున్నారంట. ఏమని? బహుశా ఇతను జ్యోతిష్య విద్యలో ఏదో పరిశ్రమ చేసి పాండిత్యాన్ని సంపాదించుకొని ఉండుంటాడు అని చెప్పి మనసులో అనుకున్నాడంట. అనుకోంగానే వెంటనే ఈ చర్మకారుడైనటువంటి వల్లభదాస్ ఏమన్నాడంటే, "అయ్యా! నేను జ్యోతిష్యుడని కూడా కాదు" అని చెప్పి చెప్పాడంట. ఆహ్, కాకపోతే నేను పీఠికాపురంలో పుట్టాను. పీఠికాపురం ఎవరిది? దత్తాత్రేయుల వారిది కదా! ఎవరికైతే పాండిత్యం మీద ఇంట్రెస్ట్ ఉందో ఆటోమేటిక్‌గా వాళ్ళకి అలాంటి పాండిత్యం అనేది వచ్చేస్తదని ఆయన అభిప్రాయం అన్నమాట. సో, నిన్ను పొడిచిన కాకులు ఏమనుకుంటున్నావు? గత జన్మలో పీఠికాపురంలో అంటే ఇప్పుడు మనం పిఠాపురం అని చెప్పుకుంటున్నామన్నమాట. నిన్ను కాకులు పొడిచినాయి కదా! ఆ కాకులు ఎవరనుకుంటున్నావు? గత జన్మలో పిఠాపురంలో మహాపండితులు. వారు శ్రీపాద వల్లభుల వారి యొక్క దివ్యత్వాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. వారిని దత్తప్రభువులుగా గమనించలేకపోయారు. జీవితం అంతా వ్యర్థం గావించుకున్నారు. అంత చక్కటి మహాక్షేత్రంలో వీరు జన్మ తీసుకున్నప్పటికీ కూడా ఆయన దివ్యత్వాన్ని గమనించలేదు. ఆయన దత్తప్రభు అని గమనించలేదు. అలా జీవితం అంతా వ్యర్థం చేసుకోవడం అనేది జరిగింది. కానీ వారు వేదాన్ని తలకిందలుగా కూడా చెప్పగలరు. వేదాన్ని అవపోసన పట్టిన వాళ్ళు. కానీ ఫలితం ఏంటి? వేదం అనేది బాగా వచ్చు కాబట్టి ఆ మహాపండితులు చాలా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. అందువల్ల వారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లారు. ఎందుకంటే వేదాన్ని అవపోసన పట్టారు. వేదాన్ని బాగా వల్లించారు. కాబట్టి ఆళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవడం జరిగింది. స్వర్గానికెళ్ళిన తర్వాత అక్కడ స్వర్గలోకంలో
ఇంద్రుడు వారిని ఎంతగానే కొనియాడారంట. ఆ మహాపండితుల్ని చూసి ఎంతగానో ప్రశంసించారంట. ఆహా! మీరు క్రమాంతులు. ఆహా! మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో! మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యశీలురు, ఎన్ని వందల, ఎన్ని వేల మార్లు వేదాన్ని వల్లెవేశారు. ఎంత పుణ్యులు, ఎంత పుణ్యాత్ములు. ఆ పుణ్య విశేషం చేతనే మీరు ఇక్కడికి రావడం అనేది జరిగింది అని విపరీతంగా పొగడ్తలనేవి పొగడడం అనేది జరుగుతూ ఉందంట. ఇంద్రుడు వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తారంట. అయితే ఇంద్రలోకంలో ఇంద్రుడితో పాటుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఈ ఈ మహాపండితులని విపరీతంగా పొగిడేశారంట. కానీ ఆ పొగడ్తలు పొద్దుట మొదలైనవి మధ్యాహ్నం దాకా పొగుడుతూనే ఉన్నారు. కానీ కాసేపటికి మహాపండితులకి విపరీతమైన ఆకలి వేసేస్తూ ఉంది. ఆ ఆకలి వల్ల వాళ్ళు అనుకున్నారంట కదా! ఈ స్వర్గంలో అమృతం అనేది లభిస్తది. ఆ అమృతం తాగితే ఆకలి దప్పులనేవి ఉండవు. ఇప్పుడు ఇంద్రుడు మనకు అమృతాన్ని ఇస్తాడు. ఆ అమృతాన్ని తాగితే మనకు ఆకలి దప్పులనేవి లేకుండా పోతాయి అని చెప్పని అనుకుంటారంట. కానీ ఆకలి బాధల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. పొగడ్తలే పొగడ్తలు, పొగడ్తలే పొగడ్తలు, పొగడ్తలు తప్ప వేరేది ఏది లేదు వాళ్ళకి. ఆకలిని కూడా పట్టించుకోవట్లేదు. తింటారా అని కూడా వాళ్ళని కనీసం ఆఫర్ చేయట్లేదు. అలా పట్టించుకోకుండగా దేవేంద్రుడిని అలా పొగడ్తలతో ఉంటే ఇంకా ఆకలి బాధలు తట్టుకోలేక మహాపండితులు దేవేంద్రుడిని స్వయంగా అడుగుతారంట. అప్పుడు దేవేంద్రుడు అంటారంట కదా! వేదము ప్రభు యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాస రూపం. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదాలు కూడా అనంతాలు. మీరు వేదాల వలన మీరు ప్రభువుని ఎప్పుడూ స్తుతించినట్లే. దానికి ప్రతిఫలంగా దేవతల మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. లేకపోతే దేవతలమైన మేము మిమ్మల్ని ఎందుకు స్తుతిస్తాం? మీరు వేదాల్ని స్తుతించారంటే ఇండైరెక్ట్‌గా ప్రభువుని స్తుతించారు. కాబట్టి మీరు స్వర్గానికొచ్చినప్పుడు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మీకు భోజనం కావాలంటే ఎవరికైనా భోజనం కావాలంటే వాళ్ళు ఇతరులకు భోజనం పెట్టి ఉండాలి. ఎవరైనా ఒక గింజను దానం చేస్తే దేవతలమైనటువంటి మేము దానిని 1000 గింజల కింద చేసి ప్రతిఫలంగా వాళ్ళకి ఇవ్వగలుగుతాము. అసలు మీరు దానం చేశారా? అసలు మీరు దానమే చెయ్యకపోతే మేమేం చెయ్యగలం? మీరు వేదోచ్చారణ విపరీతంగా చేశారు. కొన్ని వందల వేల సార్లు చేసి ప్రభువుని స్తుతించారు. కాబట్టే అనంతంగా మీరు స్తుతించారు కాబట్టే ఇంద్రలోకంలో ఇక్కడ మీకు పొగడ్తలనేవి దక్కుతున్నాయి. అంతేకాదు మీకొక వరాన్ని కూడా ఇస్తున్నాను. ఇంద్రలోకంలో స్వేచ్ఛగా ఇంద్రలోకంలో ఉండండి. కావాలంటే ఇక్కడి నుంచి ఇంకొక లోకానికి కూడా పోవచ్చు. అనంత కాలం మీరిక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు అనని చెప్పి ఇంద్రుడు అంటాడంట. ఎంత బావుంది మాస్టర్స్. నిజంగా వీళ్ళు వేదాలనే వల్లించారు. కానీ దత్తప్రభువుల్ని శంకించారు. వేదాలనే వల్లించారు. ఆ వేదాలే ఈ ప్రభువు. ఆ ప్రభువుని ఇండైరెక్ట్‌గా వాళ్ళు పొగిడారు. కానీ ఎవ్వరికీ కూడా ఒక్క బియ్యం గింజ కూడా దానంగా ఇవ్వలేకపోయారు. కాబట్టే చనిపోయి స్వర్గానికి వెళ్ళినా గాని ఇంద్రుడు అదే పొగడ్తలతోటి వాళ్ళని ముంచెత్తారు తప్పించి, భోజనం ఆకలి వేసినా గాని అన్నం పెట్టమని అడిగితే ఒక్క గింజ కూడా మీరు దానం చేయలేదు కాబట్టి మేము చేయగలిగేది ఏమీ లేదు. కానీ మీరిక్కడ స్వేచ్ఛగా ఎంత కాలమైనా ఉండొచ్చు. అనంత కాలం స్వేచ్ఛగా ఉండొచ్చని ఇంద్రుడు ఆ మహాపండితుడికి చెప్తారంట. ఇంద్రుడు చెప్పిన తర్వాత వాళ్ళకింక సంకట స్థితి. అంటే ఎంత ఇంద్రభోగాలున్నా కడుపులో ఆకలి రగులుతూ ఉంటే దాన్ని ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారా? వాళ్ళు ఆనందంగా లేకపోయారు. ఒక సంకట స్థితి అనేది వచ్చేసింది. అంత అంతకాలం అంటే అనంతకాలం స్వేచ్ఛగా ఉండండన్నారు. అనంతకాలం పాటు ఉండాలంటే ఆకలి దప్పికలతో నిరాహారంగా అనంతకాలం జీవించి ఉండడం అనేది దుర్భరం. ఇదొక పెద్ద శిక్ష అని వాళ్ళకనిపించింది. అనిపించిన తర్వాత అదని వాళ్ళు అనుకుంటూ ఉంటే అప్పుడు ఇంద్రుడు అంటాడంట, "మీరు పవిత్రమైనటువంటి పాదగయ క్షేత్రంలో మీరు పుట్టి అక్కడ నివసించి ఉన్నప్పటికీ కూడా మీరు మీరు పితృదేవతలకి ఎవరికీ కూడా పిండోదకాలు పెట్టేటప్పుడు గాని, ఆబ్దీకాలు పెట్టేటప్పుడు గాని, అవన్నీ శ్రద్ధారహితంగా చేశారు. అంతేకాదు మీ తల్లిదండ్రులకి కూడా సరైనటువంటి భోజనం పెట్టకపోవడం వల్ల, సరైనటువంటి వైద్య పాయం అనేది ఇవ్వడం కూడా మీరు జరగలేదు. మీరు ఎప్పుడూ కూడా ఏ శ్రాద్ధ కర్మని చేసినప్పటికీ కూడా ఎంత ధనం ఖర్చయింది, ఎంతటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాల్ని భుజించాము అనే ధ్యాసలోనే ఉన్నారు తప్పించి, శ్రాద్ధ కర్మలని చేసేటప్పుడు, ఆ శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఉండవలసినటువంటి శ్రద్ధ అనేది అందులో కొంచెం కూడా లేకపోయింది. కాబట్టి మీరు పెట్టిన శ్రాద్ధ కర్మలు ఎవరికైతే పెట్టారో ఆ పితృదేవతలకి ఎవ్వరికీ కూడా ఉత్తమ గతులనేయి ప్రాప్తించలేదు.
మీరు బ్రతికి ఉండంగా ఏ విధంగానైతే మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండగా, వైద్య సదుపాయం ఏ విధంగా అయితే ఇవ్వకుండగా, ఏ విధంగా అయితే మీరున్నారో, మీ సంతానం కూడా ఇప్పుడు అదే విధంగా ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత సాక్షాత్తు శ్రీమన్నారాయణ అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు వారు మీ మధ్యనే అవతరించున్నప్పటికీ కూడా వారిని మీరే ఎప్పుడు దుర్భాషలాడుతూ వ్యర్థమైనటువంటి తర్క వితర్కాలని చేసుకుంటూ ఉన్నారు. అంటే అటు తల్లిదండ్రుల్ని సరైనటువంటి భోజనం పెట్టలేదు. తల్లిదండ్రులకి సరైనటువంటి వైద్య సదుపాయం ఇవ్వలేదు. అంతేకాదు చనిపోయినటువంటి పితృదేవతలకు ఎవరికీ కూడా శ్రాద్ధ కర్మలనేవి సరిగ్గా శ్రద్ధతోటి చెయ్యలేదు. అంతేకాదు ఇవన్నీ ఎలా ఉన్నా గాని వారి మధ్యలోనే పుట్టి పెరిగినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు వారిని కూడా దుర్భాషలాడుతూ వ్యర్థమైనటువంటి తర్క వితర్కాలన్నీ చేసుకుంటూ ఆయన యొక్క దివ్యత్వాన్ని గుర్తించలేకపోయినటువంటి అంధులైపోయారు మీరు. కాబట్టే మీరు ఈ విధమైన పరిస్థితి అనేది వచ్చింది. మీకు దీని నుంచి గనక మీరు విముక్తులు కావాలి అనంటే ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ వారి యొక్క శరీరం అంతా కూడా పవిత్రమవుతుందో, ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని గనక మీరు తాగినట్టయితే మీకు ఉత్తమ గతులు కలుగుతాయి. అంతవరకు ఈ పితృదేవతా రూపమైనటువంటి వాయస్ రూపం అంటే కాకి రూపంలోనే ఉండడం అనేది జరుగుతుందని మీకు నిర్ణయించడం అయింది అని చెప్పి శంకర భట్టు అందువల్లనే వారు కాకులుగా జన్మించారు. వాళ్ళ పూర్వ పుణ్యవశంలో నీవు శ్రీపాద వల్లభ నామంతోటి నీ శరీరం అంతా కూడా కల్మషరహితంగా ఉంది కాబట్టే పూర్వ పుణ్యవశంలో నీ శరీరంలోంచి ఆ రక్తాన్ని వీళ్ళు తాగడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ కాకులన్నిటికీ కూడా కాకులు ఎవరు? ఈ మహాపండితులే అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి సద్గతిని పొందడం జరుగుతుంది అని వల్లభదాసు ఆ కాకులు ఎందుకు పొడిచినాయి అనేది ఆ కాకుల వృత్తాంతాన్ని తెలుపుతాడన్నమాట. అయితే వెంటనే వల్లభదాస్ అడుగుతాడు, అయ్యా నా శరీరం నుంచి వచ్చే వాసన చేత ఈ సర్పాలు కూడా కాటు వేసినయి అని చెప్పానంటాడు. అవును మిమ్మల్ని కాటు వేసినయి. అవి కూడా తదుపరి మీ రక్తాన్ని తాగిన తర్వాత అవి కూడా సద్గతిని పొందడం జరిగింది అని చెప్పానంటే అప్పుడు అడుగుతారన్నమాట, వల్లభదాస్ మహాశయ ఈ సంఘటన ఎందుకు జరగవలసి వచ్చింది అసలు? ఈ రకంగా నా శరీరం కాకులకి, సర్పాలకి, ఇతర జీవ జంతువులకి ఆహారంగా వినియోగపడితే ఇక నాకు చాలా సంకటంగా ఉంటుంది కదా! మరి ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేస్తుందో అని భయంగా ఉంది అని చెప్పని అడుగుతారంట. అడిగితే అప్పుడు ఈ వల్లభదాస్ గారు అంటారంట, ఇదంతా శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క వినోదభరితమైనటువంటి లీల. నువ్వు ఏమీ భయపడకు. ఇంక ఇలాంటి ఉపద్రవాలు ఏవి కూడా నీకు జరగవు అని చెప్పానని ఇంకా అప్పుడు ఈ సర్పాలు ఎందుకు కాటు వేసినాయి అనే దానికి, కాకులు ఎందుకు పొడిచినాయి అనే దానికి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సర్పాలు ఎందుకు కరిచినాయి దానికి ఉన్నటువంటి కారణం చెప్తున్నారు. మీ పితృదేవతల్లో అంటే శంకర భట్ గారు చెప్తున్నారు. మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది శ్మశాన కాళికా సాధన అంటే బ్లాక్ మ్యాజిక్ అన్నమాట చేసి ఎవరైతే వాళ్ళకి అయిష్టులో వాళ్ళందరినీ కూడా మంత్ర ప్రభావంతో చంపివేయడం జరిగింది. ఆ విధంగా కొంతమంది అసహజ మరణానికి కారణం అయ్యారు వీళ్ళు. కాబట్టి అలాంటి అసహజ మరణానికి కారణం కావడం వల్ల వారికి మహాపాపం అనేది కలిగింది. ఆ పాపవశంతోటి వాళ్ళు సర్ప జన్మని ఎత్తడం జరిగింది. సో వాళ్ళు కూడా అందుకే వాళ్ళు బి వంశంలో జన్మించి ఉండడం వల్ల నీ రక్తాన్ని కూడా వాళ్ళు కొంతవరకు తాగడం వల్ల వాళ్ళకి కూడా ఈ ఉత్తమ గతులు అనేవి లభించడం అనేది జరిగింది అని సర్పాల యొక్క వృత్తాంతాన్ని ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఈ శ్రీపాద శ్రీవల్లభులు వారు ఎప్పుడు కూడా మనల్ని ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు. అంటే మనం ఏం పని చేస్తున్నా గాని ఎప్పుడు ఆయన ఒక కంట మనల్ని కడిపెడుతూనే ఉంటారు. నువ్వు గార్ధబం అంటే గాడిద ఎక్కావు కదా, ఆ గాడిద ఎక్కడానికి కారణం చెప్తున్నారు. ముందు కాకులతో కరవబడ్డారు, సర్పాలతో పొడవబడ్డారు, ఆ తర్వాత కాటు వేయబడ్డారు, ఆ తర్వాత గాడిదని ఎక్కించారు. గాడిదని ఎందుకు ఎక్కించారు అనంటే, నాయన శంకర భట్టు నువ్వు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ వినోదంగా తోటి వారితోటి దానిని గేలి చేసి మాట్లాడావు. అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే అనే శ్లోకాన్ని వినోదం కోసం తప్పుడు అర్థాన్ని నువ్వు చెప్పావు. శుక్లాంబరధరం అంటే తెల్ల బట్టలను ధరించినది అని,
విష్ణుం అంటే అంతటా ఉండేది అని, శశివర్ణం అంటే బూడిద రంగులో ఉన్నది అని, చతుర్భుజం అంటే 4 కాళ్ళు కలిగినది అని, ప్రసన్న వదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైనటువంటి ముఖం కలిగినదని, సర్వ విజ్ఞాలు శాంతించేటటువంటి అటువంటి గాడిదని నేను ధ్యానిస్తున్నాను అని ఇలా వక్ర భాష్యాన్ని నువ్వు నీ మిత్రులందరికీ కూడా చెప్పేవాడివి కాబట్టే శంకర భట్టు దత్తప్రభువు చాలా చమత్కారి. నువ్వు చిన్నప్పుడు చేసినటువంటి ఈ గేలి ఏదైతే ఇట్లా వెటకారంగా చేశావో, ఆయన వినోదం కోసం ఇప్పుడు ఆయన ఆ తప్పులు తన సన్నిధిలో సరిదిద్దుతూ ఉన్నాడు. అందుకనే రజకులు నిన్ను గాడిద మీద తీసుకొని వెళ్లారు. అప్పుడు నువ్వు చెప్పావు కదా! దుమ్ము, ధూళితో బూడిద రంగులో ఉండేది అని. అప్పుడు నువ్వు కూడా దుమ్ము, ధూళితోటి బూడిద రంగులోకి మారిపోయావు. నడవలేక ఒక్కొక్కసారి 2 చేతులని నేల కాంచేశావు. అప్పుడు సేమ్ గాడిద మాదిరిగానే నువ్వు ఉన్నావు. ఈ విధంగా మేడి చెట్టు దాకా కూడా నువ్వు 4 కాళ్ళతోటి అంటే 2 చేతులు, 2 కాళ్ళతోటి గాడిదలాగా నువ్వు బాధతో విలవిల్లాడుతూ ఆ మేడి చెట్టు దగ్గరికి చేరావు. ఆ విధంగా చర్మకారుల పల్లెకి ఈ విధంగా చేరుకున్నావు. కేవలం నీకు గుణపాఠాన్ని నేర్పి నీచ జన్మల నుంచి నీకు వారు విముక్తి కలిగించడం అనేది జరిగింది. నువ్వు ఏదైతే వినోదంగా నీ తోటి బాలురకి ఎవరికైతే విష్ణు ధ్యాన శ్లోకాన్ని చెప్పేవాడువో అది ఆఖరికి అంత్యజుడనే నువ్వు ఎవరినైతే భావిస్తున్నావో అతని చేతే ఒక ఉపదేశం కింద వినే పరిస్థితి నీకి వచ్చింది అని చెప్పడం జరిగిందన్నమాట. ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహ విశేషం ఏమని వర్ణించగలం? ఆయన అన్నీ విన్న తర్వాత ఇంకా ఆ ఊరి నుంచి ఈ శంకర భట్టి గారు అక్కడి నుంచి తిరిగి బయలుదేరి చిదంబరానికి చేరుకున్నారన్నమాట. ఆ చిదంబరాన్ని చేరుకోవడానికి ముందు విచిత్రపురం అనే పట్టణంలో ఆయన విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కుపోవడం జరిగిందన్నమాట. అంటే ఇప్పటిదాకా అర్థమై ఉండుంటుంది ఫ్రెండ్స్. ఈయన కురూపురానికి బయలుదేరుతూ ఉన్నారు. మరుత్వమలై నుంచి బయలుదేరారు. మదురైకి చేరారు. మదురైలో ఈ ఈ ఈ అనుభవం అంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కురూపురానికి వెళదామని అనుకుంటూ ఉండంగా కురూపురం నుంచి ఆయన ఎక్కడికి చిదంబరానికి వెళ్లారు. చిదంబరం చేరడానికి ముందు విచిత్రపురం అనేటటువంటి ఒక పట్టణంలో విచిత్రంగా ఇరుక్కుపోయారు. విచిత్రపురం అనే గ్రామానికి వెళ్లారు. కాలినడకన పోతూ ఉన్నారు. నడుస్తూ జరిగిపోయినయి అన్నిటిని నెమరు వేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈలోపు ఆ విచిత్రపురంలో విచిత్రంగా ఇద్దరు రాజభటులు దగ్గరికి వచ్చి అడుగుతారు కదా! "అయ్యా! మీరు వైష్ణవులా? శైవులా?" అని అడుగుతారంట. అడిగితే ఆయన అంటారు కదా! శివ కేశవుల భేదాన్ని పాటించిన స్మార్తుడని నేను అని చెప్తారంట. చెప్తే ఒకసారి ఇలా గోక్కొని ఆ తర్వాత అయినా గాని ఆళ్ళకి అర్థం కాలేదన్నమాట. అప్పుడు మళ్ళీ శంకర భట్ గారు అంటారు కదా! అయినా గాని నేను స్మార్తుడినైనా గాని కొంతవరకు నేను శైవం వైపు మొగ్గు చూపుతాను అని అంటారంట. అంటే ఏదైనా గాని మా రాజుగారి దగ్గరికి దయవుంచి మా రాజుగారి దగ్గరికి రండి. మా రాజుగారు మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పారు అని అనంగానే సరే కదా అని రాజు దర్శనానికి వెళుతూ ఉంటాడు. దారి మధ్యలో ఆ రాజభటునితోటి చక్కటి సంభాషణ అనేది కలుస్తదనమాట శంకర భట్ గారికి. ఆ సంభాషణ జరుగుతూ ఉంటే విచిత్రమైనటువంటి విషయాలన్నీ తెలిసినియి. ఏంటా విషయాలు అనంటే ప్రతిరోజు ప్రొద్దుట ఎవరైనా బ్రాహ్మణుడు కనిపిస్తే ఆ బ్రాహ్మణుడిని ఆయన దగ్గరికి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారు ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకి సమాధానం రాజుగారికి నచ్చితే సరే. రాజుగారికి నచ్చకపోతే వాళ్ళని గాడిద మీద ఎక్కించి గుండు గొరికించి గాడిద మీద ఎక్కించి ఊరంతా కూడా వాళ్ళని తిప్పుతారన్నమాట. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి అనంటే అంతకు ఎంత అయితే ఇంతకు ఇంతకు ఎంత అనే ప్రశ్నని అడుగుతారంట. గాడిద మీద ఊరేగిస్తారన్నమాట. అయితే అసలు రాజుగారికి సంతానం కలగలేదంట. ఆ సంతానం కోసం అని చెప్పి పుత్రకామేష్టి యాగాన్ని బ్రాహ్మణులతోటి చేయిస్తారంట. యాగాన్ని చేసిన తర్వాత ఆయనకు ఒక మగ పిల్లోడు పుడతాడు. పుట్టిన తర్వాత ఆ మగ పిల్లోడు మగవాడవుతాడన్నమాట. ఎప్పుడైతే మగవాడని తెలిసిందో అప్పుడు ఈ రాజుగారు అనుకుంటారు కదా! వీళ్ళంతా కూడా లోపభూయిష్టమైనటువంటి
ఈ ఈ యజ్ఞాన్ని చేయడం, పుత్రకామేష్టి యాగాన్ని చేయడం జరిగింది. భూయిష్టమైనటువంటి పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. ఏదో ఆహ్, ఆహ్, సరిగా చేయకపోవడం వల్ల ఏదో తప్పు చేశారు కాబట్టే నాకు ఇలాంటి మోగవాడైనటువంటి కుమారుడు కలగడం అనేది జరిగింది. ఈ భూయిష్టమైనటువంటి ఈ యజ్ఞాన్ని చేయడం వల్ల ఈ విధంగా అయింది కాబట్టే ప్రతి ఒక్క బ్రాహ్మణుడిని కూడా ఆయన పిలిచి, శైవులైతేనేమో ఆ బ్రాహ్మణులకి ఆ క్వెషన్‌కి సమాధానం చెప్పకపోతే వాళ్ళు శైవులైతే ఆ బ్రాహ్మణులకి నున్నగా గుండు గొరికించి వైష్ణవ నామాల్ని పెట్టించేవారంట. పెట్టి గాడిద మీద ఎక్కించి ఊరేగించేవారంట. అదే వైష్ణవులైతే బ్రాహ్మణులకి నున్నగా గొరికించి విభూతి రేఖలని వాళ్ళకి పెట్టి వాళ్ళని కూడా గాడిద మీద ఊరేగించేవారంట. ఈ పరిస్థితి శైవులకి గాని, వైష్ణవులకి గాని చాలా సంకటంగా మారిపోయిందంట. అంతేకాదు రాజు ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడంట. ఏంటి ఆ వింత ప్రవర్తన అంటే, ఆ బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి విపరీతంగా తోటకూర దానం చేయడం మొదలుపెట్టాడంట. అంతేకాదు తోటకూరని విపరీతంగా పెంచడం మొదలుపెట్టాడంట. ఎక్కడంటే అక్కడ తోటకూరను పండిస్తూ ఉన్నాడంట. ఆ రాజ్యంలో ఈ పన్నుని కూడా ఈ పన్ను వేస్తారు గదా! ఆ పన్నుని కూడా ఆయన తోటకూరనే పన్ను కింద తీసుకోవడం మొదలుపెట్టారంట. ఆయన ఖజానా కూడా తోటకూరేనంట. బ్రాహ్మణులకి తప్పనిసరిగా ఈ బండ్ల కొలిది తోటకూర అనేది దానం చేసేవారంట వాళ్ళకి. అన్నం వండుకోవడం అనేది నిషిద్ధం అంట. రాజుగారు బ్రాహ్మణులకి అన్నం వండుకోకూడదు అనేది ఒక నియమం అనేది పెట్టారు. అంతేకాదు ఇంకా తక్కిన వంటకాలు అన్నమే కాదు. అన్నంతో పాటుగా ఇంక ఏ వంటకాల్ని కూడా వాళ్ళు తినడానికి వీలు లేదు. వాళ్ళకి అన్నంగా తోటకూరను ఉడకబెట్టుకొని తినాలి. ఆకలేస్తే తోటకూరనే వేపుకొని తినాలి. తోటకూరను మాత్రమే తినాలి. అల్పాహారంగా కూడా తోటకూరే తినాలి. ఎంత తోటకూరైనా తినొచ్చు. తోటకూర తింటారో, వండిన తోటకూర తింటారో, ఎలా అయినా సరే తోటకూర మాత్రమే తినాలి. ఇది ఒక నియమం. చాలా గట్టిగా చెప్పడం వల్ల బ్రాహ్మణులు ఏమి చేయలేకపోయారు. ఎంత వేదాంత పండితులో పురాణ ఇతిహాసంలో పండితుల యొక్క అహంకారాన్ని అంతటిని విడిచిపెట్టి మౌనంగా వాళ్ళ యొక్క అవస్థని ఆ దైవానికి మాత్రమే దీనంగా ప్రార్థించుకుంటూ ఉండేవారంట. అయితే ఈ బ్రాహ్మణులందరిలో కూడా ఒక దత్తభక్తుడు మాత్రం ఉన్నాడంట. అతడు దత్తోపాసకుడంట. అతడు మాత్రం దత్తుడికి మౌనంగా విన్నవించుకుంటూ ఉన్నాడంట. వాళ్ళ బాధల్ని విన్నవించుకుంటూ అలా మండల దీక్షను పూని వాళ్ళ యొక్క దురవస్థ దత్తాత్రేయుల వారికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నారంట. ఇంతకీ ఏంటి? ఆ పుట్టిన కుమారుడు మగవాడు కాబట్టి ఈ ఈ ఈ రాజగురువులు ఎవరైతే దాన్ని రాయమని ఆదేశించారంట. ఆ రాజగురువులు ఆ మూగ భాష పైన ఆ గ్రంథం కోసం ఎన్నో విస్తృతమైన పరిశోధనలని చేయడం మొదలుపెట్టారంట. అయితే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇదంతా కూడా రాజుగారి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకీ శంకర భట్ గారిని కొని వెళ్ళే లోపు అసలు ఎందుకు తీసుకొని వెళ్తున్నారు? అక్కడ ఏం జరుగుతుంది? అనేది రాజభటులు ఈ శంకర భట్ గారికి చెప్పారు. అంతే. ఆయన ఆ స్టోరీ అంతా వినేటప్పటికి ఈయన ఎక్కడికి వెళ్లారు? కరెక్ట్‌గా రాజుగారి ముందు నిలబడ్డారు. రాజుగారిని చూడంగానే ముచ్చెమటలు పట్టేసినాయి ఈయనకి శంకర భట్ గారికి. ఎందుకు అంటే మళ్ళీ గుండు కొరికించి, మళ్ళీ గాడిద మీద ఊరేగిస్తారేమో! అసలు, అసలు ఆ క్వెషన్ ఏంటి? అంతకు ఇంతైతే ఇంతకు ఎంత? అననే క్వెషన్. దానికి సమాధానం ఎవ్వరు ఇప్పటిదాకా చెప్పలేకపోయారు అని ఆయనకి ముచ్చెమటలు పోసేసినియి. ఏంటయ్యా శ్రీపాద ఇలాంటి పరీక్షని నాకు పెడుతున్నావేంటయ్యా అని చెప్పననుకోని శ్రీపాదుల వారి నామాన్ని మనస్సులో అవిశ్రాంతంగా నిరంతరంగా జపించుకుంటూ ఉన్నారంట. ఇంకా దేవుడే దిక్కు కదా! అట్లా జపించుకుంటూ ఉన్నారంట. అంతే. సడెన్‌గా ఎప్పుడూ లేనట్టుగా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక్కటేసారి ఆయనకి ఎంతో ధైర్యం అనేది వచ్చేసిందంట. ఎంతో ధైర్యంగా ధైర్యం రాంగానే రాజు అందరిని ఎలా అయితే ప్రశ్నించాడో అలాగే ఈయన్ని కూడా అడిగారనించాడంట. ప్రశ్నిస్తే కూల్‌గా శంకర భట్ గారు చాలా నిదానంగా ఇంతకు ఇంతే
అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అంటే ఇంతకు ఇంతే అని గంభీరంగా బదులిచ్చారంట. రాజు ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి, మహాత్మా మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యం వల్ల నేను చాలా ధన్యుడినయ్యాను. నాకు ఈ మధ్య కాలంలోనే పూర్వజన్మ జ్ఞానం కూడా నాకు మేల్కొంది అనని చెప్పి ఆ రాజుగారు ఆయన యొక్క పూర్వజన్మ గురించి ఈ శంకర భట్ గారికి చెప్తున్నారు. రాజుగారి పూర్వజన్మ ఏంటి అనంటే, ఈ రాజుగారు గత జన్మలో ఒక బీద బ్రాహ్మడంట. కటిక దరిద్రుడంట. ఆయన తినడానికి కూడా అన్నం లేకపోయిందంట. కానీ ఇంత కటిక దరిద్రంలో ఉండేటటువంటి ఈ కటిక బీదవాడు అయినటువంటి ఈ బ్రాహ్మణ కుమారుడు ఇంట్లో మాత్రం ఆయన పెరటిలో మాత్రం తోటకూర పెరుగుతూ ఉండేదంట. తోటకూర ఎంతో రుచికరంగా ఉండేదంట. ఆయన పెరట్లో పెరుగుతున్నటువంటి తోటకూరని అందరూ వచ్చి తీసుకువెళ్ళేవారంట గాని ఒక్క పైసా మాత్రం ఇచ్చేవారు కాదంట. ఆయాచితంగా తీసుకువెళ్ళేవారంట. కానీ ఒక్క పైసా ఇచ్చేవాళ్ళు కాదంట. పైగా మీ పెరట్లో పెరుగుతున్న తోటకూర చాలా రుచికరంగా ఉంది. మరికొంచెం ఇవ్వు అని చెప్పి ఆయన దగ్గర నుంచి తీసుకొని వెళుతూ ఉండేవారంట. ఈయన కూడా అదే విధంగా దానాన్ని ఇస్తూ ఉన్నారంట. అయితే ఇంత కటిక బ్రాహ్మణుడు ఇంత రుచికరమైనటువంటి తోటకూరను తీసుకొని వెళ్తున్న తోటి బ్రాహ్మలు ఏదైనా ఈ వివాహాలకో లేకపోతే అబ్దికాలకో ఈ ఈ ఏదొచ్చినా గాని వాటికి తీసుకొని వెళ్ళేవారంట. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి ధనాన్ని మాత్రం సరిపడినంత ధనాన్ని అంటే ఒక 100% ధనం వస్తే 100%లో ఒక 10% ఇచ్చేవారే తప్పించి మిగిలిన ధనం అనేది ఇచ్చేవారు కాదంట. తినడానికి చాలా కష్టంగా ఉండేదంట. ఈ తోటకూర ఇచ్చైనా సరే పోనీ ధనం తీసుకుందామా అంటే అది కూడా ఇచ్చేవారు కాదంట. అలా తోటకూరని ఆయన ఆయాచితంగా అలా దానంగా ఇచ్చారంట. ఆ బ్రాహ్మణులు కూడా తోటకూర ఎంతో రుచిగా ఉందని ప్రతిరోజు ఇది తినొచ్చు. ఇలా తినడం వల్ల కూడా ఏమీ హాని జరగదు. ప్రతిరోజు తినొచ్చు. మాకు ప్రతిరోజు ఇవ్వనని చెప్పి ప్రతిరోజు తీసుకువెళ్తూ ఉన్నారంట. అలా కాలచక్రం గిర్రం తిరిగింది. ఎవరైనా చనిపోవాల్సిందే కదా! ఆ కటిక దరిద్రంలో ఉన్నటువంటి ఆ పేద బ్రాహ్మడు చనిపోయాడు. అతనితో పాటు సహబ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కటిక దరిద్ర స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ బ్రాహ్మడు ఏం చేశాడు? తోటకూరని దానంగా చేశాడు కాబట్టి, ఆ తోటకూర దానం వల్ల ఈ జన్మలో రాజుగా జన్మించాడంట. కేవలం తోటకూర దానం వల్ల ఈ జన్మలో రాజుగా జన్మించాడంట. పూర్వజన్మలో ఎవరైతే ఇతని దగ్గర తోటకూర దానంగా పొందారో ఆ బ్రాహ్మలంతా కూడా ఆయన రాజ్యంలోనే తిరిగి అదే బ్రాహ్మణులుగా జన్మించడం జరిగిందంట. ఈ విధంగా నేను వారికంటే కూడా తోటకూర దానం చేయడం వల్ల వారికంటే కూడా ఎన్నో రెట్లు ధనవంతుడిని, శ్రేష్ఠుడిగాను జన్మించాను కదా మరి. తోటకూర దానం చేస్తేనే ఇలా రాజయ్యాను కదా! మరి ఇప్పుడు అప్పటికంటే కూడా ఎన్నో రెట్లు బండ్ల కొలిది తోటకూరని నేను దానం చేస్తూ ఉన్నాను కదా! ఈ దానానికి ప్రతిఫలంగా నేను పొందబోయే మహోన్నత స్థితి ఏంటి? అని ఈ వింత ప్రశ్న. అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అని ఇలాంటి వింత ప్రశ్నని నేను అందరిని అడుగుతున్నాను. దానికి మీరు మాత్రమే సరైన సమాధానం చెప్పారు అని ముగించాడంట. ముగించంగానే అప్పుడు ఆయన చెప్పారంట, రాజా పూర్వజన్మలో పరిస్థితుల దృష్ట్యా మీ వద్ద నుండే తోటకూర మీకు ఎంతో విలువైనది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మీరు అత్యున్నత స్థితిలో ఉన్నారు. మీరు అత్యున్నత స్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ తోటకూర దానం ఇవ్వడం అనేది అత్యల్పమైనటువంటిది. ఇప్పుడు మీరు మణులు, రత్నాలు, బంగారం లాంటి దానం ఇయ్యగలిగితే అప్పుడు ఈ తోటకూర దానం చేసినప్పటికీ కూడా అందుకు 100 రెట్లు తోటకూర మీకు అంటే అప్పట్లో మీరు ఆ గత జన్మలో తోటకూర దానం చేసినందువల్ల మీరు ఇంత చక్కటి జన్మని పొందారు. ఇప్పుడు మీరు మణులు, ఈ రత్నాలు, బంగారం లాంటివి దానం చేస్తే ఈ స్థితిలో మీరు అంతకు మించి వచ్చే జన్మ ఇంకా చాలా ఉన్నతంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుందంట. అప్పుడు అంటే ఇప్పుడు మీరు తోటకూర దానం చేయడం అనేది ఈ విధంగా దానం చేయడం అనేది సబబు కాదు అని చెప్పడం జరుగుతుందంట. అంతేకాదు చెప్పడం జరుగుతుందంట. ఆ తర్వాత ఒక పరీక్ష అయిపోయింది. అంతకి ఇంతైతే ఇంతకి ఎంత అని అడిగిన దానికి అదయిపోయింది. ఇప్పుడు రెండో పరీక్ష. అదేంటి అనంటే ఆ రాజుగారి కొడుకు మూగవాడు కాబట్టి రాజగురువులు అందరూ కూడా ఈ మూగ భాషలో విస్తృతమైనటువంటి పరిశోధనలు చేశారు కాబట్టి ఆ పరిశోధనల ఫలితం ఎలా ఉందో అనని ఈ శంకర భట్ గారి మీద ప్రయోగాన్ని మొదలుపెట్టారు. పరీక్షించడం మొదలుపెట్టారు.
అప్పుడు రాజగురువులు శంకర భట్టు గారి వైపు చూసి వేళ్ళని చూపిస్తూ ఒక ఒకటా? రెండా? అని చెప్పని అడుగుతారంట. సైగలతోటి ఒకటా? రెండా? అని సైగలతో ప్రశ్నించారంట. అప్పుడు శంకర భట్ గారు ఏమనుకున్నారు? నువ్వు ఒక్కడొచ్చావా? లేకపోతే ఇంకా మరొకరెవరైనా తోడున్నారా? అని అనుకున్నాడంట ఆయన. అనుకోని ఆయన అనుకోని శంకర భట్ గారు అలా అనుకోని అలా అడుగుతున్నారనుకోని ఒక్కడినే అనని ఇలా సైగ చేశారంట. సైగ చేయంగానే ఆయన వెంటనే ఆళ్ళు చాలా ఆనందపడిపోయి మళ్ళీ సైగలతోటి 3 వేళ్ళని చూపించారంట. 3 వేళ్ళని చూపించంగానే ఆయన అనుకున్నారంట కదా! దత్తాత్రేయులు 3 వేళ్ళంటే 3 సంఖ్య దత్తాత్రేయులు వారు. కాబట్టి మీరు దత్తభక్తులా అని ప్రశ్నిస్తున్నారు అని అనుకున్నారంట. అనుకోని వెంటనే పిడికిలి బిగించారంట. పిడికిలి బిగించి ఇది రహస్యమైన విషయం. ఇది హృదయాంతరంగంలో మాత్రమే తెలియచేసేటటువంటి విషయం అనని ఇలా పిడికిలి బిగించి చెప్పారంట. అంటే వాళ్ళు అడిగేదానికి ఆయన తనకు తగ్గట్టుగా ఆ విధంగా అనుకోని సమాధానం చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత రాజగురువులు మళ్ళీ తియ్యటి తినుబండారాలు బ్రతిమలాడుతూ ఇవ్వబోయారంట శంకర్ భట్ గారికి. ఇవ్వబోతే అది వద్దు అని చెప్పి ఆయన ఆ మూటలో ఉండేటటువంటి అటుకులను గుప్పెడితో తీసి ఆయనకి ఆయనకివ్వడం జరిగిందంట. అయితే ఆ తియ్యటి తినుబండారాల కంటే కూడా అటుకులందు ఇష్టం ఎక్కువ అనని అనని చెప్పినట్టుగా చెప్పారంట. మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చు కదా! అనని ఆయన భావం అంట. అయితే వాళ్ళు అడిగిందొకటి, ఈయన అర్థం చేసుకున్నదొకటి. ఆళ్ళసలు ఎందుకడిగారు? ఏమని అడిగారు? ఒకటా? రెండా? అనంటే వాళ్ళడిగిన మీనింగ్ ఏంటి? ఆ మూగ భాషలో వాళ్ళు అడిగిందేంటి అంటే నువ్వు శివభక్తుడివా? కేశవుడివా? అనని అడిగారన్నమాట. అయితే ఆయన ఒకటే చూపించాడు. అంటే అర్థం ఏంటి రాజా? శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా! వారిద్దరూ ఒకటేనా? వేరే వేరా? అనని చెప్పని అడిగితే అతను ఒకే వేలు చూపించాడు. వారిద్దరూ ఒకటే అని తెలియజేశాడంట. 3 వేళ్ళు చూపించారు కదా! ఆయనేమనుకున్నారు శంకర భట్ గారు, దత్తాత్రేయుల సంకేతం అని చెప్పని అనుకున్నారు. పిడికిలి బిగించి అది భక్తికి సంబంధించింది. హృదయాంతరాళంలో మాత్రమే ఉండాలి అని చూపించారు. వీళ్ళు అడిగిన ఉద్దేశ్యం ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురున్నారు కదా! అని 3 వేళ్ళని చూపించారంట రాజగురువులు. బిగ చూపిస్తే అందుకు ఆయనేం చేశారు? ముష్టి బిగించి ఒకే చేతికి 5 వేళ్ళు ఉన్నప్పటికీ అవి సమిష్టిగా లేవా? అని ఎదురు ప్రశ్నించారంట. అంటే వాళ్ళు అడిగే దానిలో అర్థాన్ని ఈయన అన్వయించుకున్నది వేరు. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నది వేరు. అలా వాళ్ళు రాజగురువులు మమ్మల్ని శిష్యులుగా మీరు స్వీకరించొచ్చు కదా! అని తియ్యటి తినుబండారాలు ఈ శంకర భట్ గారికి ఇవ్వబోయారంట. శంకర భట్ గారికి ఇవ్వబోతే అంటే శిష్యునిగా స్వీకరించండి అనని ఆ తినుబండారాలు ఇవ్వబోతే ఆయన ఆ తినుబండారాలు వద్దని ఇలాంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదని కుచేలుడు లాగా తన సంతుష్టితోటే జీవించే వ్యక్తినని తెలియజేసుకుంటూ ఆయన తన దగ్గర ఉండేటటువంటి అటుకులను మాకిచ్చారు అని చెప్పి రాజగురువులు ఆళ్ళు అర్థం చేసుకున్న దానిని ఈ మహారాజుకి చెప్పడం జరిగింది. అక్కడ జరిగే విచిత్రమైన పరిస్థితులన్నిటినీ కూడా ఈ శంకర్ భట్ గారు విని చాలా ఆశ్చర్యపోవడం అనేది జరిగిందంట. అదే విధంగా ఇంకా ఆఖరి పరీక్ష అనేది చేశారు. ఆ పరీక్ష కూడా ఈ రాజగురువు చమకంలో ఉండేటటువంటి పనసలను చదువుతూ వాటి అర్థాన్ని వివరించమని అడగడం జరుగుతుందంట. అప్పుడు శ్రీవల్లభుల వారిని తలుచుకొని ఆయనకి తోచినట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగిందంట. శ్రీవల్లభులు కృపా విశేషం వల్ల ఆ పై విధంగా ఈయన విచిత్రపురం నుంచి ఈ విచిత్రంగా బయటపడడం అనేది జరిగిందంట. ఇది ఫ్రెండ్స్ 2వ అధ్యాయం. సిద్ధ యోగీంద్ర శంకర భట్ గారికి సిద్ధ యోగీంద్రుల దర్శనం. మళ్ళీ మనం 3వ అధ్యాయంలో తిరిగి ఇంకొక క్లాస్‌లో కలుసుకుందాము. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.